మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. డెప్యూటీ శాసనమండలి చైర్మన్ గా తూమాటి మాధవరావు ఎన్నికయ్యారు. సో ఈ నేపథ్యంలో ఆ చైర్ కి రెస్పెక్ట్ ఇచ్చి కూటమి నాయకులు కావచ్చు, ఇతర నేతలు కావచ్చు, పార్టీలకు అతీతంగా ఆ చైర్ కి రెస్పెక్ట్ ఇచ్చి ఆ చైర్ లో కూర్చోబెట్టేటువంటి కార్యక్రమానికి సంబంధించి అందరూ హాజరయ్యేటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయి. కానీ ప్రస్తుతం శాసన మండలిలో చోటు చేసుకున్నటువంటి పరిణామం ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతోందని చెప్పాలి. ఆ చైర్ కి కనీసం రెస్పెక్ట్ ఇచ్చైనా సరే కూటమి నేతలు అక్కడికి వచ్చి ఉంటే బాగుండేది అనేటువంటి మాట. గతంలో పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి స్పీకర్ చైర్ కి సంబంధించి అక్కడికి స్పీకర్ ని చైర్ లో కూర్చోబెట్టేటువంటి ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా ప్రోటోకాల్ ప్రకారం ఆయన వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం శాసన మండలి డిప్యూటీ చైర్మన్ విషయంలో కూటమి నాయకులు వ్యవహరించినటువంటి తీరైతే వివాదాస్పదమవుతుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఈ స్థాయిలో దిగజారిపోతాయా? ఏదైనా సరే ఎన్నికల సమయంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర పరిస్థితుల్లో చేయొచ్చు, కానీ శాసన మండలి కావచ్చు, శాసన సభలో కావచ్చు, ఇలాంటి పరిస్థితులు అనేవి ఉండకూడదు. ఇది మంచిది కాదనేటువంటి భావన అయితే వ్యక్తమవుతుంది. ఇదే అంశానికి సంబంధించి పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు, ఏంటి శాసన మండలి చోటు చేసుకున్నటువంటి ఆ పరిణామానికి సంబంధించి కనీసం ఆ చైర్కైనా రెస్పెక్ట్ ఇచ్చి సభ్యులు వచ్చుంటే బాగుండేది అనే మాట. అందరూ కూడా వైసీపీ సభ్యులే తప్ప ఎవరు రానటువంటి పరిస్థితి ఎలా చూడాలి? ఎగువ సభకి దిగువ సభకి అక్కడ పార్లమెంట్ అయినా రాజ్యసభ అయినా ఇక్కడ మండలైనా అసెంబ్లీ అయినా దానికి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక పార్టీ వ్యక్తిని గతంలో ఒక ఇది ఉండేది ఏంటి, స్పీకర్ పదవిని కానీ లేదా మండలి చైర్మన్ కానీ లేదా మండలి డిప్యూటీ చైర్మన్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ అయిన వెంటనే వాళ్ళు పార్టీలకు అతీతంగా రాజీనామా చేసేవారు. ఒక ప్రాథమిక సభ్యత్వం ఆ పార్టీలు వదులుకునే సాంప్రదాయం నుంచి ఇవాళ కొన్ని వెసులుబాట్లతో కొన్ని కారణాలు ఏవైనా అవనివ్వండి, రాజకీయ స్వార్థ ప్రయోజనాలు వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్, వాళ్ళు పార్టీలకి అతీతంగా ఉండట్లేదు. కానీ ఒక సాంప్రదాయం మాత్రం ఏంటంటే సభానాయకుడు, ఉపసభానాయకుడు, అలాగే ఫ్లోర్ లీడర్ అపోజిషన్ వీళ్ళు తీసుకెళ్లి సాంప్రదాయబద్ధంగా చైర్లో కూర్చోబెట్టడం అనేది ఒక సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని తిలోదకాలు ఇచ్చేస్తే మీరు చేయమన్నారు అనుకోండి, ఏం చేయగలుగుతారు? ఇప్పుడు గుర్రాన్ని దీని దగ్గర బాగా దాకా తీసుకెళ్తారు నీళ్ళు తాగించడానికి, తాగినట్టు మనం ఏంటి చెప్తాం? ఇప్పుడు సాంప్రదాయాలు తెలిసిన విలువలు విశ్వసనీయతకి అసలు రాజకీయ చాణక్యుడిగా పేరు ప్రఖ్యాతులు గడించిన చంద్రబాబు నాయుడు గారు లెగసీలో ఉన్న తెలుగుదేశంలో ఇలాంటి సాంప్రదాయాలు మేము పాటించము అంటే ఎవరికి చెప్పాలి? ఇది పద్ధత అని నేను ఎవరిని అడగాలి? పద్ధతి తెలిసిన చంద్రబాబు గారు మీలటం నాలుగు చెప్పాలి, ఇది సాంప్రదాయం కాదు, సభా సాంప్రదాయాలు మన విలువలు ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. చిన్నపిల్లలు మీరు, ముఖ్యంగా లోకేష్ నువ్వు చిన్నపిల్లడివి, కొన్ని లేనిపోని సభా సాంప్రదాయాలకి తెరలేపకని చెప్పి అక్కడ చెప్పగలగాలి. అలాగే అపోజిషన్ లీడర్గా ఉన్న ఎవరైతే ఫ్లోర్ లీడర్గా ఉంటారో వాళ్ళకి కొన్ని డైరెక్షన్స్ ఇవ్వాలి. లేదా సంబంధించిన శాఖ మంత్రికి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ఉన్న పయ్యాల కేశవ్ గారికి స్ట్రైట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ, ఇట్ ఈస్ డెకరం ఆల్సో టు కీప్ ద జెంటిల్మెన్ ఇన్ టు ద సీట్. జగన్మోహన్ రెడ్డి గారు, రఘురామకృష్ణరాజు గారు కత్తులు తీసుకునే అంత కథలు చెప్పారు కదా, అందరూ ఆలింగనం చేసుకోలేదా జగన్మోహన్ రెడ్డి, లేదంటే సెకండ్ ఇచ్చుకోలేదా, లేదా ఆయన తీసుకెళ్లి కూర్చోబెట్టలేదా, అదే అయ్యన పాత్రుడు గారిని తీసుకెళ్లి సభా సాంప్రదాయాలకి విఘాతం కలిగించుకుంటూ కూర్చోబెట్టారు కదా. ఇదే మోసరాజు గారిని గతంలో యనమల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఉన్న మీ శాసన మండలిలో తెలుగుదేశం సభ్యులు తీసుకెళ్లేదని ఒకసారి చూపించండి. కొత్త సాంప్రదాయాలకు ఎందుకు తెరలేపుతున్నారు? వైసీపీ ఆధిపత్యం ఎక్కువగా ఉంది కాబట్టి అందరూ వాళ్లే ఉంటారు కాబట్టి వీళ్ళు వెళ్ళటానికి సుముఖంగా లేరు అనే ఒక చర్చ కూడా బయట జరుగుతున్నారు. మీకు సామాజిక వర్గాల మీద మాట్లాడే పెనుబంధాలు కదా, తోమడు మాత్రం మీవాడే కదా, ఆ బంధము సఖ్యతగా దాన్ని తీసి ఒక మంచి వెసులుబాటు తీసుకోవచ్చు కదా. ఇది ఫస్ట్ థింగ్ ఇస్ రెడిక్యులస్. తోమడు మాధవరావు గారికి ఫస్ట్ అభినందనలు. ఒక స్థాయి కలిగిన వ్యక్తిగా ఆయన స్థాయికి ఎదగడం కూడా చాలా హర్షించవలసిన విషయం. కానీ ఇది ఉన్నత చదువులు చదువుకొని వచ్చిన వ్యక్తి, అనుభవజ్ఞుడు, అన్ని విషయాల్లోనూ అన్ని రంగాల్లోనూ అతని ప్రెస్ మీట్లు మీరు చూడండి, గతంలో వైసీపీలో ఎక్స్ట్రాడినరీ ప్రెస్ మీట్లు ఉన్నాయి. బట్ వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, నాకు మొండితో కారణం ఒకడు, ఇతనొకడు, ఈ తుమ్మడి మాధవరావు గారి ప్రెస్ మీట్లు చాలా అథెంటికేటివ్గా ఉంటాయి. ఎందుకంటే కన్స్ట్రక్టివ్ సబ్జెక్ట్ మాట్లాడతారు. అలాగే మండలంలో కూడా వీళ్ళు శాసించే స్థాయిలు కూడా చాలా బాగున్నాయి. తుమ్మడి మాధవరావు గారు బేసిక్ గా జర్నలిస్ట్ నుంచి వచ్చారు కాబట్టి సో ఆయన ప్రశ్నించే తత్వం కూడా సూటిగా ఉంది. ఆబ్వియస్లీ విషయ పరిజ్ఞానంతో కూడిన వ్యక్తులు వాళ్ళ సమాజానికి హితం కోరేవాళ్ళు. అలాంటప్పుడు ఆ డిస్కషన్ ఆ చైర్కి ఉపసభాపతిగా కూర్చుంటున్నప్పుడు ఖచ్చితంగా అతనికి మీరు అడ్వాంటేజ్ తీసుకునే సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ సిచ్యువేషన్స్ లో మంచి డిబేట్ జరుగుతుంది అనుకోండి, అతను తీసుకునే విజ్ఞత ఎలా ఉంటుంది?
ఈయన డెఫినెట్లీ వెంటనే డెక్కరు. అంటే కూటమి పార్టీలు సభలో కూడా రాజకీయాలు చేస్తున్నాయి అనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నారు. సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఏంటి అసలు దానికి సంబంధించి ఎలా చూడొచ్చు? ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరికి నచ్చిన అభిప్రాయం వాడు చెప్తారు సార్, కానీ మనం మాడవలసిన సభా సాంప్రదాయం ఒకటి. ఆ సాంప్రదాయం మనం గౌరవించాల్సిందే కదా. ఇప్పటిదాకా జరగలేదని చెప్పానండి, పోనీ వీళ్ళు చేయకపోతే చెప్పానండి. అంటే ఆ స్థాయిలో విమర్శలు చేసుకున్నా గానీ రాజకీయ నాయకులు ఎదురెదురు పడ్డప్పుడు ఆ ఫ్రెండ్ గవర్నర్ నుంచి తేనెటి మీదకి వెళ్ళి తోతారు కదా, జీవితంలో టీ తాగిన వాళ్ళు సమస్యలు తిన్న వాళ్ళు పోతారు కదా మీరు. అప్పుడు లేని బాధ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? పోనీ ఇవాళ ఆయన సీట్లో కూర్చోబెట్టలేదు, సంతోషం. రేపు ఆయన సీట్లో కూర్చుంటే మీరు వచ్చి నమస్కారం సార్, సభాపతి గారికి నమస్కారం చెప్పి లోపలికి వస్తారా, అయితే నిన్న మేము కూర్చోబెట్టలేదు కానీ మాకు సంబంధం లేదుగా బిహేవ్ చేస్తారా? డెఫినెట్ గా మాట్లాడాల్సిందే. అని చెప్ప అనురాని చోట అధికులు మనరాదు అన్న కాన్సెప్ట్ కాకుండా ఏ వంకరన్న డొంకట కేసినట్టుగా ఏడవకుండా పని కూర్చుని పనులు చేయండి. మరి ఇలాంటి వ్యవహారాలు అనేవి బయటకు వచ్చినప్పుడు, ఇలాంటి అంశాలు వెలుగు చూసినప్పుడు నిజంగా వారికి పనిష్మెంటా లేకపోతే ఇంకొకటా లేకపోతే మందలించాలి? ఊరికనే మనం ఓవర్ యాక్షన్ చేయకండి, పెట్రోల్ బంక్ కూడా చెప్పినట్టు చెప్పకండి. అందుకంటే పని శాసనసభ వ్యవహారాలు అనేది ఏంటంటే శాసనసభ వ్యవహారాలకు సంబంధించి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. సో ఈ ప్రోటోకాల్స్ మీరు ఎందుకు పాటించలేదని అడగటం కానీ అలా ఏమి ఇష్టం ఉంటేనే వచ్చి తోడుగా రావాలి కానీ లేకపోతే రాకూడదని ఏమన్నా ఉంటుందా అప్పుడు దాంట్లో? అది ఉంటుంది, ఇట్స్ నాట్ ఎ మ్యాండేట్. కానీ ఒక సాంప్రదాయం అని చెప్తున్నాను నేను. సాంప్రదాయానికి విఘాతం కలిగించినప్పుడే కదా మాడుతున్నాం. సభా సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి సార్. స్పీకర్ గారు చైర్ రెస్పెక్ట్ చేస్తూ మాట్లాడడం, చైర్ని చూసి మాట్లాడండి, పైనుంచి డెలిబరేషన్స్ ఇవ్వడం, దీస్ ఆర్ ఆల్ క్వైట్ కామన్ థింగ్స్. సే ఫర్ ఇన్స్టెంట్ ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అడుగుతుంటే ఇద్దరు సభ్యుల మధ్య చైర్మన్ ఏం చెప్తాడు? డైరెక్ట్ గా నన్ను చూసి నాకు సమానం చెప్పండి, నాతో మాడండి, ఆయనతో మాట్లాడని చెప్తారు చెప్పడా? వీళ్ళు బిహేవ్ లైక్ హెడ్ మాస్టర్, సభా అధ్యక్షుడు అండి ఆయన. అంటే ఇక్కడ వస్తున్నటువంటి అంశం ఏంటంటే కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని శాసన మండలికి డిప్యూటీ చైర్మన్ గా జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేశారు. సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి చలసాని ఆంజనేయుల విషయంలో కూడా విజయ డైరీకి సంబంధించి బలవంతంగానా లేకపోతే ఇంకోట జరిగిన పరిణామాలు మీకు తెలుసు. ఆ స్థాయిలో రాజీనామా చేశారు. ఈ రెండు కోణాలకు సంబంధించి ఒక డిస్కషన్ కూడా స్టార్ట్ అయింది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇందులో డిస్కషన్ ఏంది? జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లి ఎత్తున పెట్టుకుంటున్నాడు, మీరేమో బిల్డప్ ఇచ్చుకుంటారు, ఉన్నోడికేమో పీకి ఇంట్లో కూర్చోబెడుతున్నారు. సో దీంట్లో ఆనందం ఏంటి? ఆయన కూడా ఆంజనేయులు గారు ఏం చెప్పిన రోజు, నేను పార్టీ అనే వ్యక్తిని గౌరవిస్తూ పార్టీ విధేయుడిగా రాజీనామా చేస్తానని చెప్పాడు. పార్టీ ఆదేశాలు. ఆయన ఎలా గెలిచాడు? యునానిమస్ గా నిర్ణయం చర్చించుకున్నారు. ఏకగ్రీవంగా గెలిచిన వ్యక్తి యొక్క డిస్క్రిప్షన్ ఆ సామాజిక వర్గంలో శాసించే స్థాయిని చూపించాడు. శాసించే వాళ్ళు వీళ్ళకి నచ్చరని అర్థం. ఇక్కడ మాధవరావు కూడా అదే విషయం, శాసించే స్థాయిలో ఉన్నాడు. కూర్చోండి అంటే కూర్చోవాలి, అది వీళ్ళకి నచ్చట్లేదు. తండ్రి కొడుకులే శాసించాలి అన్న దృక్పథానికి తెలుగుదేశంలో కొత్త తెర లేపారు. అది సామాజిక వర్గం అయినా సరే. ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. శాసించే స్థాయి వాడు ఎవరైనా ఆ సామాజిక వర్గంలో ఎదిగితే డైజెస్ట్ చేసుకోలేని వ్యక్తుల కింద పరిగణించండి. ఇంకంతకన్నా ఇంకేం చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి గెలిచింది ఆంజనేయులు గారు, అది డైజెస్ట్ చేసుకోలేపారు. ఇక్కడ తోమారి మాధవరావు అనే వ్యక్తి వాళ్ళ సామాజిక వర్గం కూర్చోబెడితే డిక్టేట్ చేసే స్థాయికి వచ్చాడు కాబట్టి నచ్చదు. అర్థమవుతుందా? సింపుల్ లాజిక్ ఇది, రాకెట్ సైన్స్ ఏం లేదు. అంటే ఆలోచించాలంటారా ఈ సామాజిక వర్గాల సమీక్ష? జహాపన తుజే గ్రేట్ అని రోజు ఉండాలి వెనకట్ల ఉన్నాడు మంచిదాడు. ఇలా స్వతంత్ర ప్రతిపత్తితో ఎదిగి వేరే పార్టీలో స్థాయి పెంచుకున్నాడు నచ్చరు. అంటే ఎక్కడ సంతకృష్ణ ప్రసాద్ ఈడ్చుకొచ్చేదాకా నిద్రపోయారే, తీసుకొచ్చిన తర్వాత దేవుని నమ్మకి పక్కలాడుకొని వేసారు. సీనియర్ నాయకుడు పైగా అయితే మా దగ్గర ఉండాలి, ఇంకెక్కడ బయట ఉండకూడదు. ఆయనకి అదే అవమానం కదా. ఎమ్మెల్సీ పదవి రేసులో కూడా ఆయన ఉన్నారు. జీవితాంతం రేసులోనే ఉంటాడు. రేస్ క్లబ్కి వెళ్ళి పెద్దలు కట్టుకోవడం వస్తుందిలేండి, చూద్దాం. వస్తుంది, గుర్రం ఎగరవచ్చు, వస్తుంది. రైట్. అంటే వైఎస్ఆర్సీపీ తీసుకున్నటువంటి స్టెప్ కి చలసాని ఆంజనేయుల విషయంలో టీడీపీ తీసుకున్న స్టెప్ కి ఒక మేజర్ డిఫరెన్స్, ఒక ఎదుగుదలని డైజెస్ట్ చేసుకోవాలని తెలుగుదేశం. అంతకని ఇంకేం లేదు, ఒకటే మాట. స్వతంత్ర ప్రతిపత్తితో ఎదిగి కనబడ్డా దే కాంట్. సామాజిక వర్గాలు చూసే పరిస్థితి వైసీపీలో ఉండదు. అర్హుడైన వాడికి చెప్పాడు, కులం చూడడం, మతం చూడడం, రాజకీయం చూడడం అంటాడు. కమాన్ అన్నాడు. సంక్షేమ పథకాలు అవతలవాడికి అందకపోతే తోలు తీసేతాను అన్నాడు. నా వాడని కూడా కన్సిడరేషన్ ఇవ్వనన్నాడు. ఈయన అవును నాకు ఓటైపోతే మీకు ఇష్టం ఏంటి, నేను ఏమనమ్మా నీ జట్టు పీసమ్మా అని చిన్నప్పటి నుంచి జట్టు పీసి కూర్చుకున్నాడు 2024 నుంచి. సింపుల్. ఇది ఎఫెక్ట్ చూపిస్తుందంటారా వచ్చే ఎన్నికలు? ఎందుకు సార్ 3 సంవత్సరాల తర్వాత రాజవడం మంత్రి తర్వాత మాడుకుందాం. ప్రతిదీ గుర్తుపెట్టుకుంటారు. ఫస్ట్
కోడి సామాజిక వర్గంలో స్వతంత్ర ప్రతిపత్తి ఎదిగిన వ్యక్తి నిటారుగా నిలబడితే తట్టుకోలేని వ్యక్తులుగా చూడండి, మీరు ఎదిగితేనే కనబడండి. సోషల్ మీడియాలో ఏ ఇష్యూ జరిగినా కానీ ప్రతిదానికి గతంలో అంశాలను లింక్ చేస్తూ గుర్తు చేస్తూ ఉంటారు కదా, దాని ఎఫెక్ట్ కి సంబంధించి అడుగుతున్నాను. అందుకే చెప్తున్నాను సార్, ఎఫెక్ట్ ఈస్ వెరీ క్లియర్. వాళ్ళు లింక్ చేయగలుగుతారు, నేను తాత్పర్యం చెప్తాను. ఆయన ఇండిపెండెంట్ గా గెలిచాడు కదా. ఈయన జగన్మోహన్ రెడ్డి అనే పార్టీలో రెడ్డి అనే దగ్గర ఒక కమ్మ సామాజిక వర్గం నుంచి డిప్యూటీ చైర్మన్ స్థాయి కలిగి చూపించాడు కదా, దయచేసి చేసుకుని ఉన్నాడు వాళ్ళవాడు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. కులం చూడడం, మతం చూడడం, వ్యక్తికి అర్హత ఉంటే అందలం ఎక్కిస్తామనడానికి ప్రస్తుతం తూమాటి మాధవరావు ఆ ఎన్నిక ఒక నిదర్శనంగా కూడా చెప్తున్నారు. ఇటు సొంత పార్టీలో చలసాని ఆంజనేయులు విషయంలో టీడీపీ వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి కూడా విజయ డైరీకి ఆయన రాజీనామా చేసినటువంటి విధానం, ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి విధాన ప్రస్తుతం ఇదైతే చర్చ అయితే నడుస్తోంది. అలాగే కనీసం చైర్కు రెస్పెక్ట్ ఇవ్వడమైనా సరే అధికార పార్టీ కూటమికి సంబంధించి ఆలోచిస్తే బాగుంటుంది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది ఈ అంశానికి సంబంధించి.